22వ రోజు మూషిసుకపోస ధ్యాన కార్యక్రమాలు. నిర్గమకాండం 22వ అధ్యాయము. ఒకడు ఎద్దునైను గొర్రెనైను దొంగిలించి వాని అమ్మినను చంపివేసినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇయ్యవలెను. దేవుని యొక్క చట్టం మనకు కనబడుతుంది. 20 అధ్యాయములో దేవుడు చెప్పిన 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ దొంగిలించకూడదు. ఎద్దును దొంగిలిస్తే 5 ఎద్దులు ఇవ్వాలి, గొర్రెను దొంగిలిస్తే 4 గొర్రెలు ఇవ్వాలి. ఏంటండి అని అడిగితే, ఆనాటి కాలంలో ఎద్దే వారికి జీవనాధారం. ఆ ఎద్దు దొంగిలించబడితే వారికి పోషణ ఉండేది కాదు గనుక దొంగతనం చేసేవారు చెయ్యరు కదా. దేవుని యొక్క న్యాయ విధి ఎంత గొప్పదో. దైవజనుడు దేవదాసయ్య గారు దేవుని ఆత్మతో కట్టి వ్రాసిన కీర్తన ఒక చరణం, దొంగ బుద్ధి చిరకు త్రువా చూపును నీకు అంగీకారింపారు ఆత్మా బంధువులే, పాపావృత్తిని మానుకొను నీ. దొంగతనం పాపం గనుక అది మనము చేయకూడదు. ఇతరుల యొక్క పంట నష్టం చేయకూడదు. ఒకవేళ మనం ఏదైనా కాల్చుకున్నప్పుడు ఆ నిప్పు ఇతరుల యొక్క పంటను కాల్చినప్పుడు తప్పకుండా నష్టపరిహారం చెల్లించాలి అని ఈ అధ్యాయంలో మనకు కనబడుతుంది. మృగ సంయోగము చేయి ప్రతివాడు నిశ్చయముగా మరణ శిక్ష నొందవలెను. ఇంకా శకునము చెప్పు దానిని బ్రతుకనీయకూడదు. ఇంకా యవ్వన కుమార్తెలను పాడు చేయకూడదని కూడా ఈ 22వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఇంకా పరదేశిని బాధించకూడదు అని కనబడుతుంది. విధవరాండ్రను బాధించకూడదు అని ఈ అధ్యాయములో దేవుని యొక్క చట్టం వివరిస్తూ, నీవు దేవుని నిందింపకూడదు, నీ ప్రజలలోని అధికారిని శపింపకూడదు. ఎంత గొప్ప నీతి న్యాయ విధులను దేవుని యొక్క చట్టం నిర్ణయించిందో ఇక్కడ మనం చూసి, దేవునిని దూషింపకూడదు. దేవుని కాకుండా ఏ వస్తువును కూడా మ్రొక్కకూడదు. లోకాశలను విడిచిపెట్టాలి. దేవుడు ఏం తెలియజేశారు, దేవుని చట్టం ఎలాగుందో, దేవుని నీతి ఎలాగుందో, దేవుని న్యాయం ఎలాగుందో అది మనము పాటించాలి అని ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన ఆజ్ఞ. ఈ మొదటి ద్రవ్యమును దేవునికి అప్పగించాలి. కుమారుల్లో కూడా జ్యేష్ఠత్వాన్ని దేవునికి సమర్పించాలి. గనుక ఈ 22వ అధ్యాయంలో నీతి న్యాయం కనబడుతుంది. మనము దేవుని నీతి ఎగినట్లు మనయందు ఆయన పాపముగా మారిపోయారు. సిలువలో తన రక్తాన్ని కార్చి తిరిగి లేచి నీతి కలిగిన రాజ్యమును మనకు ఇవ్వనై ఉన్నారు. అట్టి నీతి గల రాజ్యానికి మనము సిద్ధపడదాం. అట్టి